మనకి జ్వరం ఎవరికైనా జ్వరం వస్తుంది అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. జ్వరం అనేది జబ్బు కాదు. అది ఒక గొప్ప వరం. మన శరీరంలో ఉండేటటువంటి ఓల్డ్ ఎనర్జీ ఒకేసారి పూర్తిగా తొలగిపోవటం. మన శరీరంలో ఎన్నో కోటాను కోట్ల సెల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మన గత జన్మల నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ మన శరీరంలోకి వచ్చి చేరుతూ ఉన్నాయి. మరి గత జన్మల్లో ఉండేటటువంటి ఎనర్జీస్ భయము, బాధ, దుఃఖం, కోపం ఇటువంటివన్నీ ఓల్డ్ ఎనర్జీస్ అన్నమాట. అవి అన్నీ కూడా ఒకేసారి ఆ సెల్స్‌లో ఉండేటటువంటి ఎనర్జీస్ ఒకేసారి జ్వరం అనేటటువంటి ప్రక్రియ ద్వారా పూర్తిగా తొలగిపోతాయి. అవి అన్నీ చనిపోతాయన్నమాట. శరీరం నుండా అసలు మనం అంటే శరీరమే గదా! ఈ శరీరం లోపల ఉండేటటువంటి ఎమోషన్స్, అలజడుల ద్వారానే మనము బాహ్యంగా అవి వ్యక్తపరుస్తూ ఉన్నాం బయటికి. ఈ లోపల ఉన్న వ్యవస్థ ఎప్పుడైతే పూర్తిగా తొలగిపోతుందో కొత్త ఎనర్జీస్ వస్తాయి. కొత్త ఎనర్జీస్ ఏమిటి? మనం ఆ సమయంలో ఏ ఫీలింగ్‌తో ఉంటే అటువంటి ఎనర్జీస్ వచ్చి చేరతాయి. మరి ఎటువంటి ఫీలింగ్‌తో ఉండాలంటే హ్యాపీనెస్‌గా ఉండాలి. హ్యాపీయే. మనకి నాకు నేను మెడిటేషన్‌లోకి వచ్చిన తర్వాత మెడిటేషన్ అరగంట మెడిటేషన్‌లో నాకు ఏమీ అనిపించలేదు. ఫస్ట్ టైం మెడిటేషన్ చేసినప్పుడు. మా లలితాంబికకి మాత్రము వాంతి అయిపోయేలాగా అనిపించింది. ఫస్ట్ మెడిటేషన్‌లో. నాకేమీ తెలియలేదు. కానీ మరుసటి రోజు నాకు చికెన్ గున్యా వచ్చేసింది. నేను న్యూటన్ మాస్టర్ వీడియోలు చాలా విన్నాను. ఆయన చెప్పారు మెడిటేషన్‌లోకి వచ్చిన వెంటనే ఆయనకి వాంతులు అయిపోతూ ఉండేవట. విరోచనాలు అయిపోతూ ఉండేవట. మోషన్స్. అలాగే విష జ్వరాలు విపరీతమైన జ్వరం వచ్చేస్తూ ఉండేదట. ఒళ్ళన్నీ దద్దుర్లు వచ్చేయటము, చిన్ని చిన్ని పొక్కులు అవి వచ్చేయటము, అవన్నీ మొత్తం శరీరంలో చాలా సిమ్టమ్స్ వస్తూ ఉండేవి అని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే మనము మన లోపల ఉండేటటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా ఒకేసారి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. అవి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఇటువంటివి వస్తాయి. కానీ మనం వీటిని జబ్బుగా భావిస్తూ ఉన్నాం. హ్యాపీగా తీసుకోవట్లే. ఓల్డ్ ఎనర్జీస్ పూర్తిగా తొలగిపోతుందని అర్థం చేసుకోవట్లే నాలెడ్జ్ లేక. కానీ నేను అవన్నీ ఆయన దగ్గర విన్నాను. విన్నప్పుడు నాకు ఆ చికెన్ గున్యా వచ్చిన వెంటనే చాలా హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే నాకు ఓకే. నేను ధ్యానానికి ఎలిజిబుల్. నాకు ధ్యానం చాలా బాగా పనిచేస్తుంది. మొత్తం నాలో ఉండేటటువంటి కర్మలన్నీ ఈ ఒక్క దెబ్బకే వెళ్ళిపోతూ ఉన్నాయి అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే ఒకే దెబ్బకి మన శరీరం 5 కోణాల్లో ఉంది. 5 కోణాల్లో ఏంటి? చర్మము, రక్తము, మాంసము, ఎముక లోపల ఉండే మజ్జ. 5 కోణాల్లో ఉందన్నమాట. 5 రకాలుగా మన తయారై ఉంది. ఈ 5 కోణాలు ఒకేసారి క్లీన్ అవటమే చికెన్ గున్యా. 5 నుంచి మొత్తం చికెన్ గున్యా అంటే చర్మాన్ని ముట్టుకోలేము, మాంసాన్ని, ఎముకని చిన్నగా ఎవరైనా టచ్ చేసినా కూడా విపరీతమైన నొప్పులు అన్నమాట. అంటే అవన్నీ మరణ బాధ. ఎన్నో జన్మల నుంచి మనము ఆ బాధలన్నీ భరిస్తూ వచ్చాం కదా. అవన్నీ ఒకేసారి ఇక్కడ మొత్తం అవన్నీ చనిపోతాయి. చనిపోయినప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో దాన్ని మనం అనుభవిస్తాం. ఎంతోమందిని ఒకేసారి కూడగట్టి చంపేస్తే ఎలా ఉంటుందో ఆ బాధ అంతా అనుభవిస్తాం అన్నమాట. నేను దాన్ని ఎంజాయ్ చేశాను. ఎందుకంటే మొత్తం అదంతా కూడా నా శరీరం నుంచి ఒకేసారి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఎంత హ్యాపీ, ఎంత ఆనందం. ఎందుకంటే ఓల్డ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. ఇంకా న్యూ ఎనర్జీస్ వస్తాయి. న్యూ ఎనర్జీస్ ఏంటి? నేను ఆల్రెడీ ధ్యానంలోకి వచ్చాను కాబట్టి ధ్యానం చాలా గొప్పది. ఆ ధ్యానం ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనం పొందవచ్చు. ఈ ధ్యానమే మనకి ఎంతో ఉన్నతమైన స్థితుల్ని అందిస్తుంది. ధ్యానానికి మించింది లేదు అనే ఫీల్ నేను చాలా హ్యాపీగా పెట్టుకున్నాను అనమాట. ఈ జ్వరం వచ్చిన వెంటనే ఓకే, నాలో ఉన్న ఓల్డ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఇంకా నాకు తిరిగి లేదు, నేను మహాశక్తివంతుడిగా మారుతున్నాను అని చెప్పేసి ఎంతో ఆనందం. హాస్పిటల్‌కి వెళ్ళలే. మా ఇంట్లో వాళ్ళందరూ భయపడిపోయేవారు. హాస్పిటల్‌కి వెళ్ళు, ఎందుకంటే జ్వరాలు వచ్చి చచ్చిపోతూ ఉండేవారు. హాస్పిటల్‌కి వెళ్తే కనీసం 50,000 నుంచి 3, 4 లక్షలు ఖర్చయిపోతూ ఉండేది. అంత ఇదన్నమాట. కానీ అప్పటికే నేను ఆయుర్వేదం నేర్చుకున్నాను. ఏమీ అవసరం లేదు హాస్పిటల్‌కి. ఖచ్చితంగా ఇది తగ్గిపోతుంది. నేను దీన్ని క్లీన్ చేసుకోగలుగుతాను.
అని చెప్పి మా లలితాంబికకి నేను తయారు చేసినటువంటి అప్పటికి తయారై ఉన్న ఆయుర్వేద మాత్రలు వీటిని నాకు రోజుకు 3 సార్లు నేను వేసుకుంటూ తేనె వాటర్ ఏం చేస్తుందంటే మనకి నీరసం రాకుండా ఆపుతుంది. 1 గంట తేనె వాటర్ 4 స్పూన్లు గోరువెచ్చని నీళ్ళలో వేసేసుకుని తాగటం, గంట మామూలు వాటరు, గంట మళ్ళీ తేనె వాటరు, ఇలాగా నేను 2-3 సార్లు తాగాను అంతే రోజుకి. ఆ నైట్ అంతా నాకు ఆ తేనె వాటర్ ఇస్తూ ఈ ఒక్క నైటు నాకు కొంచెం సేవ చెయ్యి అని చెప్పేసి మా లలితాంబికకి చెప్పాను. ఎందుకంటే నేను ఎక్కువ సేవ చేయించుకునేవారి చేత, కానీ నేను చేస్తా. అలాగా తనకి ఒక్క నైట్ సేవ చేసుకోమని చెప్పి ఆ విధంగా నన్ను నేను క్లీన్ చేసుకున్నా. 2 పగలలు ఒక్క నైట్ మాత్రమే నాతో ఉంది చికెన్ గున్యా. తర్వాత వెళ్ళిపోయింది. 6 నెలలు ఉంటాయని చెప్తారు నొప్పులు, కానీ నాకేం లేవు. ఎందుకంటే నేను యాక్సెప్ట్ చేశాను దాన్ని. నేను యాక్సెప్ట్ చేసి నాలో ఉండేటటువంటి ఓల్డ్ ఎనర్జీ పూర్తిగా వెళ్ళిపోవటానికి నేను అంగీకరించాను. వెళ్ళిపోయింది అది. మన శరీరంలో సెల్స్ చనిపోతాయి కదా, చనిపోయిన సెల్సే కాకుండా ఆ చనిపోయిన డెడ్ సెల్స్ ఉంటాయి, ఆ చచ్చిపోయిన కళేబరాలు లోపల, అవి కూడా క్లీన్ అయిపోవాలి. అవి కూడా మరి కళేబరాలు ఉండి అవి కూడా కుళ్ళిపోతాయి అనమాట. కుళ్ళిపోయినటువంటివి అవి కూడా శరీరం లోపలే అవి మొత్తం చనిపోయి అవి కరిగిపోయి పూర్తిగా ఆ ఎనర్జీ కూడా వెళ్ళిపోవడానికి మీకు 3 రోజుల నుంచి 7 రోజుల సమయం పడుతుంది. 3 రోజుల నుంచి 7 రోజులు. నాకు 2 రోజులే సమయం పట్టింది. ఎందుకంటే నేను యాక్సెప్ట్ చేశాను దాన్ని, నేను యాక్సెప్ట్ చేశా. అందుకని అది చాలా స్పీడ్గా ఇక్కడ మన యొక్క ప్రేమ, మన యొక్క అంగీకారతత్వం, హ్యాపీనెస్, దానిని అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకున్న వాళ్ళకి చాలా స్పీడ్గా జరిగిపోతుంది ఈ ప్రాసెస్ అంతా. హాస్పిటల్కి వెళ్ళి ఆ ఇంగ్లీష్ మెడిసిన్ వాడమంటే ఇవి పోవు, అవి అలాగే ఉండిపోతాయి అనమాట. అది ఇంకా పాత బాధలే ఉంటాయి, పాత దుఃఖాలే, పాత ఏడుపులే, పాత గోలే, అదే ఉంటుంది అనమాట. ఇంకో కొత్తగా హ్యాపీనెస్ ఏమీ ఉండదు. ఇంకా నాకు అదంతా పోయింది. వెళ్ళిపోయిన తర్వాత గ్రహణ శక్తి వచ్చింది నాకు, గ్రహించగలిగేటటువంటి శక్తి. ఎదుటివారు ఏమైనా మాట్లాడుతూ ఉంటుంటే ఆ మాటలో అంతరార్థాలు, ఏదైనా సంఘటనలు జరుగుతూ ఉంటుంటే ఈ సంఘటనకి గల కారణం, ఆ కారణాలు చాలా లోతుగా అవగాహన చేసుకునేటటువంటి ఎనర్జీస్ వచ్చి చేరాయి. అర్థమవుతుంది నాకు, ప్రతిదీ అర్థమవుతుంది. ఏ సంఘటన జరిగిందంటే దానికి కారణం అసలు ఏంటి, దీనికి కారణము ఇది ఇక్కడ జరిగిందంటే వేరే ఎక్కడ ఇంకోటి ఏదో జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి దాన్ని నేను అవగాహన చేసుకోగలుగుతున్నాను అనమాట. అయితే ఇది ఒక రకంగా గొప్ప వరం అన్నమాట. ఇది అందరికీ అవసరం. ఇటువంటిది వస్తాయి మన శరీరంలోకి, మన సెల్స్లోకి. ఆ ఓల్డ్ ఎనర్జీ పోయినప్పుడే కొత్త ఎనర్జీస్ వస్తాయి. ఇంతగా మించిన ఎనర్జీస్ కూడా ఉన్నాయి. మన ఎదుగుదలని బట్టి, మన యొక్క అవగాహనను బట్టి అటువంటి ఎనర్జీస్ వచ్చి చేరుతుంటాయి. కాబట్టి ఈ జ్వరాన్ని అంగీకరించండి, అది గొప్ప వరంగా దాన్ని ప్రేమించండి. మనము ఎంతో ఉన్నతంగా ఎదగాలి అంటే ప్రతిదీ మనకి లాభమే అని అంగీకరించాలి. జబ్బులు కాదవి, ఏది జబ్బులు కాదు, మనకి ప్రతిదీ లాభమే. ప్రతిదీ మనం దానిని ప్రేమిస్తే అది మన దగ్గర ఏది ఉండదు. అలాగే అది రావటానికి గల కారణాలని మనం తెలుసుకోవాలి. ఏ జబ్బు వచ్చినా దీనికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏమిటి అనేది మనం గాక తెలుసుకుంటే అది వెంటనే వితిన్ సెకండ్లో వెళ్ళిపోతుంది అనమాట. అది మనకు చెప్తుంది, మనకి ఇదిగో నేను ఈ విధంగా బాధపడుతున్నాను, నువ్వు దాన్ని గుర్తించు, నువ్వు పలానప్పుడు ఇలా బాధపడ్డావు, ఆ బాధ నాలో ఉండిపోయింది, నీలో నీ శరీరంలో ఉండిపోయింది, అది పెరిగి ఒక గాయంగా తయారవుతుంది, నువ్వు గుర్తిస్తే ఇది వెళ్ళిపోతుంది అని చెప్పేసి ప్రతిదీ మనకి చెప్తుంది అనమాట. కొన్ని ఈ జన్మల్లో ఉంటాయి బాధలు, కొన్ని గత జన్మల్లో ఉంటాయి. ధ్యానం చేస్తే మనకి కళల రూపాలలో కూడా నాలెడ్జ్ని ఇస్తారు మన మాస్టర్లు. వాటిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే అవి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకొకటి ఏమిటంటే ఏ నొప్పి ఏ బాధ లేకుండా ఉండటానికి మన మెడిసిన్, ఆయుర్వేద మెడిసిన్, విష జ్వరాలకి అద్భుతమైన మెడిసిన్ అన్నమాట. ఇది ధ్యానం చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ టాబ్లెట్లు, ఈ మాత్రలు వేసుకొని ఈ పొడి వేసుకోవటం వలన ఏమవుతుందంటే జబ్బులు రావు. విష జ్వరాలు కూడా ముందుగానే వచ్చేటటువంటివి. వీటి ద్వారా ఆటోమేటిక్గా సెల్స్ క్లియర్ అయిపోతూ ఉంటాయి, ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది, సెల్స్లో ఉండేటటువంటి ఎమోషన్స్ అన్నీ కూడా కరిగిపోవడం మొదలవుతాయి. మీకు తెలియకుండానే మీకు ఆటోమేటిక్గా నాలెడ్జ్ వస్తూ ఉంటుంది, శక్తి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి విష జ్వరాలతో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు.
అవి పౌడర్ వేసుకోగా మెడిసిన్ వేసుకోగా ఆటోమేటిక్గా కరిగిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఎంతోమందికి గొప్ప లాభదాయకము. మాస్టర్లు ఇచ్చిన వరం నాకు, ఇది గొప్ప వరం అన్నమాట. కాబట్టి దాన్ని అందరూ ఉపయోగించుకోండి. ఆ మాత్రల పొడి వేసుకుని అందరూ దానిని తీసుకోండి. ఎందుకంటే ప్రకృతిలో నుంచి వచ్చేటటువంటి వనమూలికలని మేము సేకరించి మీకు అందిస్తూ ఉన్నాం. వాటి ద్వారానే మనకి శక్తి అందుతూ ఉంటుంది. కాబట్టి ఇది అందరూ వేసుకుని ఏ ప్రాబ్లంలు రాకుండా ఆ శక్తిని పెంచుకోండి. మనకు జ్వరాలు రావాల్సిన అవసరం లేదు, కానీ ఇమ్యూనిటీ లెవెల్ పెరగడానికి, మన సెల్స్ చేంజ్ అవ్వడానికి, న్యూ ఎనర్జీస్ రావడానికి ఇది చాలా అవసరం. ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాదు, లేని వాళ్ళు కూడా వేసుకోవటం వలన ఏ ప్రాబ్లంలు రాకుండా మనం ఉండగలుగుతాం. ఒకవేళ వచ్చినా కూడా హ్యాపీగా తీసుకోండి. ఎందుకంటే కొంతమందికి అపనమ్మకాలు ఉంటాయి. నమ్మకము లేనటువంటి వాళ్ళకి, అపనమ్మకాలు ఉన్నటువంటి వాళ్ళకి, భయము, విపరీతమైన భయం ఉన్నటువంటి వాళ్ళకి, విపరీతమైన కోపం ఉన్నటువంటి వాళ్ళకి, అపరాధ భావన, తనని తాను ద్వేషించుకునేటటువంటి వారికి విష జ్వరాలు వచ్చేస్తాయి. మీరు ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు అయినా సరే విష జ్వరాలు వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే మనలో అంగీకారతత్వం లేదు, యాక్సెప్టెన్సీ లేదు. ధ్యానం చేస్తూ ఉన్నాం, ఏదో అలా అడపదడప చేస్తూ ఉంటాం అన్నమాట. అటువంటి వాళ్ళకే ఖచ్చితంగా ఇవి వస్తాయి. అప్పుడు ఈ మాత్రలు మనల్ని అద్భుతంగా కాపాడతాయి. ఒకవేళ మీకు అటువంటి ఏమన్నా ఉంటే ఈ మాత్రలు ఈ పొడులు వేసుకోవటం వలన ఆటోమేటిక్గా మీ నుంచి ఆ ఎనర్జీస్ అన్నీ కరిగిపోతాయి, వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. కాబట్టి మెడిటేషన్ చేసేవాళ్ళు, చేయని వాళ్ళు, ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అనే తేడా లేకుండా ఇంటిల్లిపాది వేసుకోవాల్సిన మెడిసిన్ ఇది. కాబట్టి అందరూ ఉపయోగించుకోండి దాన్ని. ఎంతో అద్భుతంగా మీరందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏ ప్రాబ్లం వచ్చినా అది మనకి లాభదాయకమైందని అర్థం చేసుకుని, ప్రతిదీ భగవంతుని యొక్క శక్తి నాలోకి చేరుతుంది అనుకుని, ఉన్న సరికాని వ్యవస్థ తొలగిపోతుందని హ్యాపీగా ఎంజాయ్గా మనము జీవితం. ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ని మనము పెంపొందించుకుందాం. మనలో ఉన్న శక్తిని పూర్తి స్థాయిలో మనం వెలికి తీసుకుందాం. మన శక్తితో మనం నిలబడి చాలా హ్యాపీగా జీవిద్దాం. ఓకే, సర్వేజన సుఖిన భవంతు, ఆయుష్మాన్ భవ. వెల్కమ్ మల్టీ డైమెన్షనల్ స్టార్స్. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచెప్పండి. ఏ ప్రాబ్లం ఉన్నా సరే భగవంతుని మీద భారం వేసుకోండి, మన మీద మనం నమ్మకం పెట్టుకోండి, హ్యాపీగా ఉండండి. ఏ ప్రాబ్లము ఉండదు. సర్వరోగ నివారణి మనల్ని అద్భుతంగా కాపాడుతుంది. థ్యాంక్ యూ.